వాళ్ళందరి తరఫున మండలానికి ఒక 1000 ఇళ్ళు అదనపు మంజూరు చేయాల్సిందిగా గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి గారిని వీళ్ళందరి తరఫున రిక్వెస్ట్ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. జై కాంగ్రెస్, ఉత్తమ నాయకత్వం, ఉత్తమ నాయకత్వం. థ్యాంక్ యూ సార్. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు క్షమించాలి, కొద్దిగా లేట్ గా వచ్చినాం. ఎందుకంటే హుజూర్ నగర్ లో ప్రోగ్రామ్ లేట్ అయింది. చీకటి పడితే హెలికాప్టర్ టేక్ ఆఫ్ కాదమ్మా. సో మేము 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. ఎంత సమయం ఉన్నా మీతో కొంత సమయం గడపడానికి, మీ లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేయడానికి ఎంత పెద్ద మనుషులు వచ్చిన హైదరాబాద్ నుంచి అసలు ఎవరన్నా ఊహిస్తారా? పెట్టదండకి రాష్ట్ర శాసనసభ స్పీకరు, రెవెన్యూ మంత్రి పెట్టదండ ఇప్పుడు వస్తారా? ఎప్పుడన్నా ఈ చుట్టుపక్కల మండలాలు వచ్చిందా? ఎప్పుడన్నా ఈ పాలకీడు మండలం మన కంచుకోట, మనమే ఎంపీపీ, మనమే జెడ్పీటీసీ, మనమే సర్పంచ్, అంత మనమే. ఇక్కడ ఇంత మారుమూల ప్రాంతంలో మంత్రి రావడం కూడా ఇదే మొదటిసారి. చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు 2 నిమిషాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పండి. ఆ తర్వాత గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు 2 నిమిషాలు, గౌరవనీయులు ప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడి కోరుతాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. మనకి జాన్పాడు మేజర్ కింద, ఆర్పాల్ మైనర్ కింద సుమారుగా 7 సంవత్సరాల నుంచి నీరు సరిగ్గా అందగా ఇబ్బంది పడుతున్న రైతులకి మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి చేపట్టగానే ఎమ్మటి అధికారులను పురమాయించి ఈ లిఫ్ట్ స్కీమ్ ఎస్టిమేట్ ఏర్పాటు చేయించారు. మరియు అదేవిధంగా 33.83 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కి శాంక్షన్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా 2041 ఎకరాలు 2041 ఎకరాలకి ఈ ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ని 1 సంవత్సరం లోపు పూర్తి చేసి మీ అందరికీ కూడా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. నమస్తే. నేను మర్చిపోయినా నా ప్రియ మిత్రుడు, నా తమ్ముడు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బచ్చల లక్ష్మారెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రాం రావడం ఎంతో సంతోషకరం చెప్పిన మనసులను. బిఎల్ఆర్ గారు అద్భుత విజయం సాధించిండు. ఆ మిర్యాలగూడ సీటు వేరే కేటాయిస్తే మనం లాక్కొని బిఎల్ఆర్కి ఇచ్చినాము. ఇప్పుడు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కోరుతున్నాను. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈరోజు మన అందరికీ ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు పెద్దలకి, మీ అందరి అభిమాన నాయకులు, మరొక శాసనసభ్యులు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారికి, వేదిక మీద ఉన్న ఐడిసి శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారందరకు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారందరకు, ఈ కార్యక్రమానికి హాజరైన సేనా రామ్ రామ్, బెట్టతండ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయతో మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ప్రభుత్వం మీది. మీ మనసుల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే కోరికలున్నాయో, ఏవైతే చెప్పుకోవాలనే బాధలున్నాయో, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి పెద్దలు ఏనాడు ఇలా. అందుకనే మార్పు కావాలి, మా ఇందిరమ్మ రాజ్యం రావాలని మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలనా కార్యక్రమం ద్వారా మీ మనసుల్లో ఉండే అన్ని కోరికలు
లిఖితపూర్వకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది. అన్నిటినీ కూడా క్రోడీకరించి మీ కోరికలు ఒక్కొక్కటి ఇప్పటికే తీరుస్తుంది ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే చెప్పారో, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం. మొదటి 48 గంటల్లోనే నా ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి మంచి వైద్యం చేయించడం కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. 70 రోజుల లోపు నిండే లోపే ఆడబిడ్డకి 500 రూపాయల గ్యాస్ ఇస్తానన్నాం. ఇచ్చి చూపించింది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు నిరుపేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పి మీ ఇంటికి ఈనాడు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంది మీ ప్రభుత్వం. మీ అందరి గుండెల్లో ఉన్నాయి. ఉత్తమన్నా సీనన్నా మంచిగానే చెప్తున్నావు కానీ మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తామని అడిగావు. నా ఆడబిడ్డలు అడిగారు. మీ కోరికలకు అనుగుణంగా నిన్న లేదు మొన్న మీరందరూ ప్రార్థించే ఆ రామచంద్రుడి సన్నిధిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకున్నాం. ఈ నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి విడతగా ఇస్తున్నాం. అంతేకాదు ప్రతి సంవత్సరం ప్రతి ఊళ్ళో కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో కావలసిన ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా ఇచ్చిందో ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా కావలసిన ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలకి, గిరిజనులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మీ అందరి ప్రేమ, అభిమానం, దీవెనలు ఇటువంటి లిఫ్ట్ లింక్ ఎన్నో చేస్తాడు మీ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు. మీరందరూ అభిమానించే నాయకుడు కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలు మీరు అభిమానించే నాయకుల మీద ఉండాలి అని, ఉంటాయని కోరుకుంటూ మీ నాయకుడు అడిగాడు. మాకు ఈ గ్రామానికి అదనంగా ఇల్లు కావాలని తప్పకుండా నన్ను చెవులు మెలేసైనా కూడా ఉత్తమన్న మరిన్ని ఇల్లు తీసుకుంటాడు. దాంట్లో మీకు కూడా వస్తే తప్పకుండా మీ ప్రాంతానికి ఇవ్వాల్సిన దానికంటే అధికంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. బెట్టెతండ వచ్చినావు. బెట్టెతండ, పాడియాతండ, సజ్జాపురం, కోమటికుంట ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇల్లు మంజూరు చేస్తాయని చెప్పి సభాముఖం మనం చేస్తూ పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ గారు, తెలంగాణ శాసనసభ స్పీకర్, సుదీర్ఘ కాలం రాజకీయాల్లో మంచి పేరు, సమర్థత ఉన్న వ్యక్తి, ఈరోజు శాసనసభ హుందాతనంతో డిగ్నిఫైడ్ గా ఒక పెద్ద మనిషిగా అద్భుతంగా నడిపిస్తుండు. బెట్టెతండ అక్కలు, చెల్లెళ్ళు, అందరూ, తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నా. వారు ఒక 2-3 నిమిషాల్లో అమూల్యమైన సందేశం ఇస్తారు. ఆ తర్వాత మేము ఈ సభ ముగుస్తుంది. మేము హెలికాప్టర్లో వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారం. సభ అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ, మీతో పాటు మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. मार गोर बंजारे सेन राम राम, सेवालाल महाराज की, दुर्गा माता की, भवानी माता की. సాలిగా మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు అలా మాట్లాడతాను నేను. బిఎల్ఆర్ గారు అడుగుతున్నారు, మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా కోదాడు దుర్నగర్ తో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ మేము మాకు సెలవు కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్.